ఇన్సూరెన్స్ పై జీఎస్టీకి గుడ్ బై. ఇప్పటి వరకు మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇది చాలా మందికి భారంగా మారింది. ఈ భారాన్ని పూర్తిగా తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కోట్లాది కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చనుంది. ఇకపై ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా తగ్గనున్నాయి. ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా ఇకపై మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇక చౌకగా పాలు, పన్నీరు, నెయ్యి, నిత్యావసరాలపై పన్నుల కోత, కొత్త నిర్ణయాలతో సామాన్యుడి వంటగది బడ్జెట్ కూడా తగ్గనుంది. 12% స్లాబ్ను రద్దు చేయడంతో ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% స్లాబ్లోకి రానున్నాయి. దీంతో వాటి ధరలు కూడా దిగిరానున్నాయి. తగ్గనున్న కొన్ని వస్తువుల ధరలు. పాల ఉత్పత్తుల్లో ఏమున్నాయంటే నెయ్యి, వెన్న, చీజ్, ప్యాక్ చేసిన పన్నీరు, కండెన్స్డ్ మిల్క్. ఇక డ్రై ఫ్రూట్స్ అండ్ పండ్లు విషయానికి వస్తే బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, అంజీర్ వంటివి. ఇక ఇతరత్రాలు ఏంటంటే పండ్ల రసాలు, సాసేజ్లు, చేపలు, మాంసం ఉత్పత్తులు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు. ఈ మార్పులతో నెలవారీ కిరాణా సామాను బిల్లు తగ్గడం ఖాయం. ఇక విలాసాలపై వేటు సామాన్యుడికి మేలు. పన్నుల విధానాన్ని సరళీకరిస్తూనే ప్రభుత్వం విలాసవంతమైన వస్తువులపై పన్ను భారాన్ని పెంచేసింది. ఖరీదైన కార్లు, వాచీలు, ఇతర లగ్జరీ వస్తువులపై ఏకంగా 40% పన్ను విధించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా సామాన్యుడిపై భారం పడకుండా పన్నుల వ్యవస్థను సమతుల్యం చేసినట్లయింది. మొత్తం మీద జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు పండుగ సీజన్కు ముందు సామాన్యుడి జేబుకు భరోసాని ఇస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న వేళ ఈ ధరల తగ్గింపు వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది నిజంగా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దీపావళి కానుకనే చెప్పాలి.